सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। श्रीकृष्णाय वयं नुमः। गोपिका जीवनस्मरणं గోవింద గోవింద. శ్రీమన్నారాయణీయము 45వ దశకము. బలరామకృష్ణ లీలలు. ఐసబలమురారే పాణిజాను ప్రచారై కిమపి భవన భాగాన్ భూషయంతో భవంతో చలిత చరణ కంజౌ మంజు మంజీర సింజ శ్రవణ కుతుక భాజౌ చేరతుశ్చారు వేగా. భగవన్, బలరామునితో కూడి ఉన్నవో మురారి, మీరిరువురు చేతులతోనూ మోకాళ్లతోనూ పారాడుతూ తిరుగుతూ ఇంటి అందలి ఆయా భాగములకు శోభలను కలిగించుచు అలంకారము కలుగజేయసాగిరి. మీరు సుందరముగా మీ పద్మముల వంటి పాదములను కదిలించినప్పుడు ఆ పాదముల ఎందలి అందులు మధురముగా మనోహరముగా ధ్వని చేయుచుండెను. మీరు వాటిని కుతూహలముతో వేడుకతో వినుచు ఇంకనూ వేగముగా అందముగా తిరుగుచుంటిరి. మృదు మృదు విహసంత ఉన్మిషద్దంతవంతౌ వదనపతితకేశో దృశ్యపాదాబ్జదేశో భుజగళితకరాంత వ్యాలగత్కంకణాంకౌ మతిమారతముచ్చై పశ్యతాం విశ్వనూనాం. ఓ ప్రభు, మీరిరువురు మిగుల సుకుమారముగా నవ్వుచున్నప్పుడు మీ పలువరస వెన్నీయలు కురియుచుండెను. ముఖమునందు జారిన ముంగురులు పద్మముల వంటి పాదములు మిక్కిలి సుందరములై ఉండెను. పారాడునప్పుడు భుజముల వరకు పోయి మరియు భుజముల నుండి మణికట్టు వరకు జారు రత్నకంకణముల సొంపుతో మిమ్ము చూచడి విశ్వమానవకోటి మనస్సులను మీరు దోచుకొనుచుండిరి. అనుసరతి జనౌఘే కౌతుక వ్యాకులాక్షే కిమసి కృత నినాదం వ్యాహసంతౌ ద్రవంతౌ వలితవదన పద్మం పృష్ఠతో దత్త దృష్టి కిమివ న విదధాధే కౌతుకం వాసుదేవ. ఓ వాసుదేవ, మీ అందమును విలాసములను చూడవలెనను కుతూహలము గల గోపాలురు వేడుకతో కనులప్పగించి మీ వెంటపడి చప్పట్లు చరుచ మీరు నవ్వుతూ కేరింతలు కొడుతూ పరిగెత్తుచుందురు. నడుమ నడుమ పద్మముల వంటి మీ ముఖములను వెనుకకి త్రిప్పి చూచెడి మీ చూపు అపూర్వమైన మీ పరమాద్భుత బాల విలాసములు కలిగించు వేడుక చెప్పతరము కాదయ్యా. ధృతగతిషు పతంతావుత్థితౌ లిప్తపంకౌ దివి మునిభియ పంకై సస్మితం వంద్యమానౌ ధృతమధ జననీభ్యాం సానుకంపం గృహీతౌ ముహురపి పరిరబ్ధౌ ద్రాగ్యువాం చుంబితౌ చ. ఓ స్వామి, ఈ విధముగా మీరు వేగముగా పారాడుటలో, నడచుటలో, పరిగెత్తుటలో పడి లేచినప్పుడు మీ శరీరమునకు అంటిన మట్టిని అనగా మాలిన్యమును, దుమ్ము ధూళిని పంకరహితులు అనగా మాలిన్యము పాపము లేని మునులు ఆకాశము నుండి మీ మానవ వేషములను చూచి నమస్కరించుచుండగా పడిపోయేదరు అను భయముతో యశోదారోహిణులు మిమ్ములను ఎత్తుకొని ముద్దు చేయుచుండగా మీరు బహు ముచ్చట గొల్పుచుండిరి. స్నుతకుచ భరమంకే ధారయంతి భవంతం తరళమతి యశోదా స్తన్యదా ధన్య ధన్య కపట పశుప మధ్యే
ముగ్ధహాసాంకురం తే దశనముకుళహృద్యం వీక్ష్య వక్త్రం జహర్ష. ఓ ప్రభు, ధారగా పాలు చేపగా నిన్ను కుచభరమునకు ఆనించుకొని స్తన్యమిచ్చు యశోద ధన్యులలో ధన్య. పాలు ఇచ్చినప్పుడు ఆమె నడుమ నడుమ నీ ముఖము వంక చూడగా, ఓ కపట గోపాల, నీవు నీ పసితనపు అమాయకత్వముతో కొంచెముగా నవ్వుచుందు. అప్పుడు మొనకవ్వుల మధ్య పూమొగ్గల వలె వచ్చిరా అని పలువరస గల నీ ముఖ సౌందర్యమును చూచి ఆ తల్లి యశోద అపరిమితమైన ఆనందమును పొందుచుండెను. తదను చరణచారీ దారకైస్సాకమారాన్ నిలయతతిషు ఖేలన్ బాలచాపల్యశాలి భవన సుఖ విడాలాన్ వత్సకాం చానుధావన్ కథమపి కృతహాసై గోపకైర్ వారితో భూ. ఆ తరువాత నీవు తప్పటడుగులు వేయుచు నడువ ఆరంభించితివి. తోటి బాలురతో ఇరుగు పొరుగు ఇండ్లల్లో ఆటలాడుచు బాల్య చాపల్యముతో పెంపుడు చిలకలను పిల్లులను లేగదూడలను వెంబడించి పరిగెత్తుచుంటివి. అప్పుడు నిన్ను చూచి నవ్వుతూ గోపకులు నాయనా వలదయ్యా అని ఎట్లో బ్రతిమిలాడగా ఆగిపోవుచుంటివి. హలధర సహితస్త్వం యత్ర యత్రోపయాతో వివశపతిత నేత్ర తత్ర తత్రైవ గోప్యః విగళిత గృహకృత్య విస్మృతాపత్యభృత్య మురహర ముహురత్యంతాకుల నిత్యమాసన్. ఓ మురహర, బలరామునితో కలిసి నీవు ఎక్కడెక్కడికి వెళితే గోపకాంతలు అక్కడక్కడే కనులప్పగించి చూచుచూ ఇంటి పనులను బిడ్డలను దాసదాసీ జనములను మరచి నిత్యము కడు వేడుకతో వివశలై ఉండిరి. ప్రతినవనవనీతం గోపికా దత్తమిచ్చన్ కలపదముపగాయన్ కోమలం క్వాపి నృత్యన్ సదయ యువతిలోకై అర్పితం సర్పిరశ్నన్ క్వచన నవ విపక్వం దుగ్ధమప్యాపిబస్త్వం. అట్టి గోపికలు అప్పుడే తీసి ఇచ్చిన వెన్నను అవ్యక్త మధురముగా కునిరాగములు తీయుచు నృత్యము చేయుచు అందుకొనుచుంటివి. అల్లనల్లన నటించగా జాలిగుని ఆ గోపకన్యలు నీకు తినిపించు నేతి ముద్దలు తినుచు అప్పుడే కాచిన గోక్షీరమును కమ్మగా త్రాగుచు విహరించితివి. మమ ఖలు బలిగేహే యాచనం జాతమాస్తాం ఇహ పునరబలానాం అగ్రతో నైవ కుర్వే ఇతి విహితమతి కిం దేవ సంచేద్య యాంచాం దధిఘృతమహరస్త్వం చారుణా చోరణేన. ఒకానొక సమయమున నేను బలిదైత్యుని దగ్గరికి పోయి యాచనము చేసి తినిగాక నిజమే, కాని ఇప్పుడిచ్చట ఆడువారి దగ్గర కూడా అట్లే అడుగవలసిన పని నాకేమి అని నిశ్చయించితివి కాబోలు. ఓ స్వామి, ఆ యాచనావృత్తికి స్వస్తి పలికి కొంటెతనముతో ముచ్చట గొలుపు చోరవృత్తిచే పాలు పెరుగు నేతులను దొంగిలించుట ఆరంభించితివి కదా. తవ దధిఘృత ఘోషే ఘోషయోషా జనానాం అభజత హృది రోషన్ అవకాశం న శోకః హృదయమభిముషిత్వా హర్షసింధోన్యథాస్త్వం సమమ శమయ రోగాన్ వాతగేహాధినాథ. ఓ స్వామి, నీవు పాలు పెరుగులు దొంగిలించినను ఆ వ్రజమునందలి గోపికామణుల హృదయములందు రోషమునకు గాని శోకమునకు గాని అవకాశము లేకపోయెను. ఏలయన వారి హృదయములను కూడా దొంగిలించి ఆనంద సముద్రమును ముంచెత్తితివి కదా. ఓ గురువాయూర్ పురనాథ, నా రోగమును శమింపజేయును. శాఖాగ్రేధ విధుం విలోక్య ఫలమిత్యంబాం చ తాతం సంప్రార్ధ్యాధ తదా తదీయ వచసా ప్రోక్షిప్తబాహౌ త్వయి చిత్రం దేవశశీసతే కరమగాత్
किं ब्रूमहे सम्पतत् ज्योतिर्मण्डलपूरिताखिलवपुः ప్రాగావిరాడ్రూపతం. అట్లుండా ఒకనాడు చెట్టుకుమ మీదుగా కనిపించిన చందమామను చూచి ఆ పండు కావలెనని నీ తల్లిదండ్రులైన యశోదానందులను మరీ మరీ బ్రతిమిలాడి కోరగా నీవే అందుకొనుము అన్న వారి మాటతో నీవు చేయి పైకి చాచితివి. చిత్రముగా ఓ దేవా, చంద్రుడు నీ చేతికి దొరికెను. ఏమని చెప్పగలను? అంతలోనే నీ శరీరము పెరిగి పైకి వ్యాపించి జ్యోతిర్మండలమంతయు వ్యాపించి విరాట్ పురుషుడివై శోభిల్లితివి. కిం కిం బతేదమితి సంభ్రమభాజమేనం బ్రహ్మార్ణవేక్షణమముం పరిమజ్యతాతం మాయాం పునత్తరయమోహమయీం వితన్వన్ ఆనందచిన్మయ జగన్మయ పాహిరోగాత్. ఇదేమి చిత్రము అని నందుడు సంభ్రమముతో ఆశ్చర్యపడసాగెను. ఆ విధముగా నీవు నీ తండ్రిని అనుగ్రహించి క్షణకాలము బ్రహ్మానంద సముద్రమున ముంచితివి. మరలా అంతలోనే ఎప్పటివలే పసివాని రూపమును ధరించితివి. మాయా మోహమును గప్పుచు వీడు నా పసికూన అను పుత్రవాత్సల్యమున ముంచితివి. అట్టి ఓ సచ్చిదానందమయ రూప, సకల జగన్మయ స్వరూప, నన్ను నా వ్యాధుల నుండి కాపాడుమా. నమో భగవతే వాసుదేవాయ. శ్రీమన్నారాయణీయము 45వ దశకము సమాప్తము.